అది కింద ఉంటుంది దాంతో ఈ దారాలు ఇది మొత్తమా? ఓకే. అది ఫైనల్లో చూపిద్దాం, ఫైనల్లో చూద్దాం. అదే దాని మీద ఇది నేస్తారు చీర. ఇది చీర. ఇది ఏనుగు డిజైన్. ఇది ఏనుగు డిజైన్. ఈ డిజైన్ వస్తుంది అన్నమాట. ఎక్కడుంది ఏనుగు? సైడ్ లో. ఓకే ఓకే. అయితే దాని మీద దీని మీద వర్క్ నడుస్తుంది. ఇది మొత్తం చీర వస్తుంది. చీర. ఆ చీర ఎట్లా తయారవుతుంది అనేది ఇప్పుడు చూడాలి. ఆ చీర ఇది దారాలు ఇట్లా మిషన్కు పెట్టి నువ్వు ఆడు నిలబడు. ఆ బట్టలు తీయవా? తీరనా బట్టలు ఎందుకంటే బాగుండదు. బాగుండయి అది కూడా ఈ బ్లూ రెడ్ ఇలా దారాలు పెడతారన్నమాట. ఇది వేరే అంగి బట్ట. ఒక్క నిమిషం, ఇది అయిపోయిన తర్వాత దాని గురించి అదే మంచిగా పడుతుంది. నేను కూడా కొన్ని తీసిన కానీ ఇట్లా యూట్యూబ్లో పెట్టలే. యూట్యూబ్లో పెడితే అందరు. మీరు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? మొగ్గ చేస్తున్నారా? మొగ్గ అంటే చేనేత మగ్గము. మగ్గమా? ఓకే. చీరలు తయారు చేయడం. ఈ చీర మీరు చేస్తున్నారా? ఈ దారాలు ఇవన్నీ ఇట్లా. మీ పేరు? ఆంజనేయులు. నా పేరు ఆంజనేయులా? ఇదే వర్కా ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఇదే. చిన్నప్పటి నుంచి. ఓకే ఓకే. చాలా అసలు గాడ్ ఈజ్ గ్రేట్. క్లాత్ పత్తితో దారం తయారయ్యి ఆ దారం తర్వాత ఒక దారాన్ని ఇట్లా అడ్జస్ట్ చేసి ఈ మిషన్తో ఇట్లా అంటే సెట్ అయిపోతుందా? ఓకే. ఎన్ని రోజులు పడుతుంది ఈ చీర? 2 రోజులు. ఈ చీర 2 days అయినా? 2 రోజులైనా? ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ దీన్ని దారాలు చేయడం ఇంకొక ఈ 4 ప్రాసెస్లు ఉంటాయి దీంట్లో. అంటే ఇప్పుడు శారీ వరకు వచ్చింది కదా, ఒక ప్రాసెస్ లో దారం తయారు చేయడం అదంతా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ 4 ప్రాసెస్. అదే ఫైనల్. ఫస్ట్ ప్రాసెస్, సెకండ్ ప్రాసెస్, థర్డ్ ప్రాసెస్, 4 ప్రాసెస్. అడ్జస్ట్మెంటా? అంటే ఈ చీర వరకు దారంతో సహా తయారు చేసిండ్రా నాన్న? దారం వేరే వాళ్ళు చేస్తారు. ఓకే. ఇది డిజైన్ నేను, ఈ చీర తయారు చేసి నేను. ఈ మగ్గం వరకు మీరు? మగ్గం వరకు దారం తయారు చేస్తే వేరే పైనుంచి వస్తుంది. పైనుంచి అది కుదిర్చి నేయాలి. దారం ఒక్కటి ఇక్కడికి వస్తుంది, దాన్ని సెపరేట్ చేసి డిజైన్ మీరే చేసుకుని అచ్చుకి ఇట్లా మొగ్గాను పెట్టి ఓకే ఈ పేకలు వస్తుంది.
ఓకే ఆ. చాలా గ్రేట్ అస్సలు ఓకే ఆ. ఓకే ఉంటుంది ఓకే. అందరూ కాదు ఇది నేర్చుకుంటూ వస్తుంది పని. కరెంట్ అదేలే లేని కాలంలో ఇదే. అదేలే కరెంట్ లేకున్నా ఇవి వస్తుంది. ఇప్పుడు మీరు చేతితో చేస్తున్నారు కదా మీ నాన్న ఈ కరెంట్ తో సంబంధం లేదు. అదే చేతిని చేస్తున్నాడు చేతోటే. చాలా గ్రేట్ చేనేత ముఖం అంటే చేతితో చేనేత ముఖం ఓకే పేరు చేనేత ముఖం. చేతితో నేర్చుకోవచ్చు. కరెంట్ ఏం సంబంధం లేదు. ఎనీ టైం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. అంటే వస్త్రం అనేది కరెంట్ లేకుండా చేసే యంత్రం అన్నమాట. ఓకే ఓకే కరెంట్ తో తయారు చేసే వేరే సాంచాలు ఉంటాయి ఇక ఆ, అవన్నీ కరెంట్ తో తయారు చేస్తారు. ఓకే కరెంట్ ఉంటేనే నడుస్తాయి. ఆ, కరెంట్ లేకుండా నడవదు. ఇదేంటంటే కరెంట్ లేకుండా నడుస్తుంది అన్నమాట. మగ్గంతో